పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వేగంగా వ్యాపిస్తున్న కరోనా. ఇప్పటివరకు ఎంతమంది మరణించారంటే, కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు ఎక్కువగా కనబడుతుంది. యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కరోనా వైరస్తో ఇప్పటివరకు 32 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. కరోనా వైరస్ ఈ ఏడాది ఆరంభం నుంచి ఎక్కువగా ఉంది. అయితే మే నెల చివరి నుంచి వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సభలు సమావేశాలకు అనుమతి ఇవ్వకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఇప్పటివరకు భారత్లో 3,921 యాక్టివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల్లో కరోనా వైరస్ వ్యాధి కారణంగా 2 మరణించారని తెలిపింది. అత్యధికంగా కేరళలో 1,435 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని చెప్పింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 360 కొత్త కేసులు నమోదయ్యాయని భారత వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలో 560, ఢిల్లీలో 483, పశ్చిమ బెంగాల్లో 339, గుజరాత్లో 338, తమిళనాడులో 199, ఉత్తరప్రదేశ్లో 149, ఒడిశా గురుగ్రామ్లో 12, పంజాబ్లో 6 కేసులు నమోదయ్యాయని, మహారాష్ట్రలో కరోనా వైరస్ కారణంగా 7 మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వైరస్ బారిన పడి ఇప్పటివరకు 2,188 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. కేరళ, కర్ణాటకలో కోవిడ్ వల్ల తాజాగా 2 మరణించడంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఈ వేరియంట్ పెద్ద ప్రమాదకరం కాదని, లక్షణాలు కూడా పెద్దగా కనిపించడం లేదని, అయితే ఇతర రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం జాగ్రత్తలు పాటించాల్సిందేనని చెప్తున్నారు. కేసుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా పేర్కొంది. కరోనా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసుకోవాలని, ప్రజల్లోనూ అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.